ప్రముఖ టాలీవుడ్ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఇటీవల విజయవాడలో జరిగిన విశ్వ హిందూ పరిషత్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన హిందూ పురాణాల వక్రీకరించాలని ఆరోపణలతో ప్రముఖులు సీనియర్ ఎన్టీఆర్ మరియు నిర్మాత అశ్విని దత్తులను విమర్శించారు. అయితే అనంత శ్రీరామ్ వారి పేర్లు ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. కృష్ణా జిల్లాకు చెందిన ఒక దర్శకుడు మరియు సమకాలీన నిర్మాతపై ఆయన విమర్శలు చేశారు. కల్కి చిత్రంలో మహాభారతంలోని కర్ణుడిని అర్జునుడి కంటే శక్తివంతుడిగా చూపించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ చిత్రం నిర్మాత అశ్విని దత్ కృష్ణా జిల్లాకు చెందినవారు. ఇలాంటి ధోరణి మొదట సీనియర్ ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ చిత్రంలో కనిపించిందని ఆయన పేర్కొన్నారు. అనంత శ్రీరామ్ తన హిందుత్వ నిబద్ధతను కూడా వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో ఒక సంగీత దర్శకుడు తనను బ్రహ్మాండ నాయకుడు పదాన్ని మార్చమని అడగగా ఆయన అంగీకరించలేదని చెప్పారు. ఆ సంగీత దర్శకుడితో గత 15 ఏళ్లుగా ఆయన పనిచేయడం లేదని తెలిపారు. అయితే నెటిజన్లు అనంత శ్రీరామ్ గతంలో రాసిన యమదొంగ చిత్రంలోని యంగ్ యమ పాటలో యమధర్మరాజును హాస్యాస్పదంగా చూపించారని గుర్తు చేస్తున్నారు. దీంతో ఆయన ప్రస్తుత వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.